వచ్చే దేవుడు కలిగించిన ఈ సృష్టిలో ఈ భూమి మీద కలిగే ఈ వెలుగు చీకట్ల గురించి దేవుడు మనకు చెప్పాల్సిన అవసరత ఇక్కడ లేదు. ఎందుకు అంటే అక్కడ ఏమంటున్నాడంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అన్నాడు. అవునా? యథార్థవంతులకు. ఆలోచించండి, ఈ సూర్యుడు, ఈ వెలుగు, ఈ చీకటి కేవలం యథార్థవంతులకే వస్తుందా? అందరికీ వస్తుంది కదా. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి అంటున్నాడు. అవునా? అందరి మీద ఉదయింపజేస్తున్నాడు దేవుడు. అంటే ఈ లోకం మీదికి వచ్చే వెలుగు దేవుడు అందరికీ సమానంగా ఇస్తున్నాడు. అవునా? కానీ ఇక్కడ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అన్నాడు. అంటే ఈ చీకటి ఆ చీకటి కాదు, వచ్చే వెలుగు ఆ వెలుగు కాదు. ఇక్కడ మనకు చిన్నగా ఆలోచిస్తే మనకు ఏమర్థమవుతుందంటే ఈ చీకటి అనగానే కష్టకాలము, అంతే కదా, మనకున్న ఇబ్బందుల కాలము, లేదంటే శ్రమల కాలము, ఇవన్నీ మనము ఈ చీకటికి ఆపాదించుకోవచ్చు. వెలుగు అనగానే అక్కడ మనకు దొరికే సహాయము. అంటే యథార్థవంతులు ఎవరు? దేవుని కొరకు బ్రతికేవారు, దేవుని మాట ప్రకారం వాళ్ళ బ్రతుకును కొనసాగించుకునేవారు, దేవుని వాక్యాన్ని తమ జీవితాల్లో అన్వయించుకొని ఆ వాక్య ప్రకారంగా బ్రతికే వారికి చీకటిలో వెలుగు పుడుతుంది. అంటే వారికి ఎటువంటి పరిస్థితులు కలిగినా వారికి ఒక సమాధానం దొరుకుతుంది, వారికి ఒక వెసులుబాటు వస్తుంది. మీకు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మోషే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలను నడిపించిన చాలా గొప్ప నాయకుడు. అవునా? ఆయన ఇశ్రాయేల్ అందరినీ ఆ మంచి దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా ఏదో వచ్చేసింది? ఎర్ర సముద్రం వచ్చేసింది. ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల శత్రువులు తరుముతున్నారు. ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల శత్రువులు తరుముతున్నారు. ఏ శత్రువుల నుంచి వాళ్ళందరినీ విడిపించుకొని వచ్చాడో ఆ మోషే గారు ఆ ఇశ్రాయేల్ అందరినీ పెట్టుకొని కనాను దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల శత్రు సైన్యం. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి? అదే చెప్తున్నాడు ఇక్కడ, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వెలుగు పుట్టును. అంటే అందుకే దేవుడు అక్కడ ఏం చేశాడు? మోషే, నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాపై నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను లేపేసాయి. అక్కడ ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగిందో మనందరికీ తెలుసు కదా. ఎర్ర సముద్రమే పాయలైపోయింది. అంటే ఈ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనగానే వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి ఒక సమాధానం, ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. దీనికి సంబంధించిన మాట పౌలు గారు మనకు చెప్తారు. మనకు చాలాసార్లు చదువుకున్నాము, ఒకసారి అది చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. అంటే దేవుడు యథార్థవంతులకు ఎటువంటి మార్గాన్ని వాళ్ళు తెలుస్తున్నాడంట? మీరు తప్పించుకునే మార్గాన్ని కూడా నేను మీకు ఆల్రెడీ సిద్ధపరిచేశాను. శోధన వస్తుంది, ఆ శోధనను సహించేంతకంటే కూడా ఎక్కువ నీకు ఇవ్వడం లేదు. ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ముందే సిద్ధపరిచేస్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అంటున్నాడంటే యథార్థంగా దేవుని కోసం బ్రతుకుతున్న మనకు ఖచ్చితంగా ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ కలుగుతాయి. మనకు శోధనలు ఉంటాయి, అవి సహించనంతగా ఉంటాయి. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే మీరందరూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. దేవుని కొరకు బ్రతకాలన్న ఒక మంచి నిర్ణయంతో ప్రతి శనివారం యూత్ మీటింగ్కి వచ్చి దేవుని వాక్యంలో బలపడుతున్నారు. దేవుని పని చేయాలని ఆసక్తితో ముందుకు వస్తున్నారు. మనందరికీ పూలబాటు ఉంటుందా? ఉండదు. మనందరికీ ముళ్ళ మార్గం ఉంటుంది.
దేవుని కోసం యథార్థంగా బ్రతకాలనుకున్న వానికి శోధనలే తప్ప మంచి దారి లేదు. ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడు కదా, అపవాది సాతాను తంత్రాలు మనల్ని ఏ విధంగానైనా ఈ లోకంలో నుండి పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునే శక్తి ఒక అంధకార శక్తి. ఆ అంధకార శక్తి, అదృశ్య శక్తి మనల్ని దేవుడిచ్చే పరలోకానికి వెళ్లకుండా ఎన్నో తంత్రాలు పన్నుతూ ఉంటుంది. ఆ పన్నటంలో భాగంగానే వచ్చేవే మనకి ఇవన్నీ శోధనలు. దాన్నే చీకటి అన్నాడు కీర్తనకారుడు. అర్థమైందా? యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటి అనగానే మనకు వస్తున్న శోధనలు, మనకు వస్తున్న ఇబ్బందులు, మనకు వస్తున్న శ్రమలు. వీటన్నిటిలో ఎవరైతే యథార్థంగా, ఎవరైతే దేవుని మాట పైన నిలబడి బ్రతారో వాళ్ళకు వెలుగు పుడుతుంది. దానికే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మరొకసారి చూద్దాం. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. తప్పించుకునే మార్గాన్ని ఇస్తా అంటున్నాడా లేదంటున్నాడా? దేవుడు ఇస్తా అంటున్నాడు. ఎవరికి? కేవలం యథార్థవంతులకే. యథార్థవంతులంటే దేవుని మాట ప్రకారం జీవించేవారు, దేవుని మాట వినేవారు కాదు సుమా. దేవుని మాట విని విడిచిపెట్టేవారు కాదు. దేవుని మాట విని దాన్ని హృదయంలో ఉంచుకొని ఆ మాట ప్రకారంగా బ్రతికేవారు యథార్థవంతులు. యోబు గురించి మనకు తెలుసు కదా, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా కుమారుడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, చెడుతనంను విసర్జించిన వాడు, భూమి మీద ఇతని వంటి వాడు ఎవడునో లేడు అన్నాడు. అవునా? అనగానే ఆయనకి ఏం స్టార్ట్ అయ్యాయి? శోధనలు. అపవాది ఊరుకుందా? సాతాను తంత్రాలు ప్రయోగించడం ప్రారంభించింది. ఒక్కొక్క తంత్రం యోబు మీద ప్రయోగిస్తుంటే వచ్చే ఆ తంత్రాల్లో, వచ్చే ఆ శోధనలో ఎలా నిలబడగలిగాడు? ఎంత గొప్పగా దేవుణ్ణి గెలిపించాడు. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని మనందరికీ తెరిచే ఉంచుతాడు. కానీ మనం ఆ శోధనలో, లేదంటే ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి అబ్బా అనుకుంటాం. అవునా? నిజంగా ఆలోచించండి ప్రియులారా. దేవుని కోసం మనం బ్రతుకుతున్నాం, దేవుని కోసం ఏదైనా కార్యం చేయాలనుకుంటాం, దేవుని కోసం ఏదైనా త్యాగం చేయాలనుకుంటాం. సెమినార్ ఉందనుకోండి, సెమినార్ ఉండగానే ఇక్కడ ప్రకటన రాగానే నా వంతుగా నా సహకారం నేను తీయాలి అనుకుంటాను. కానీ అదే టైంలో ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది. అవునా? అలా రాగానే మన మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. ఎందుకు? వాక్యం విన్నాం. ఇప్పుడు ఇవ్వకపోతే ఒక అననీయ సప్యర గుర్తుకొస్తూ ఉంటారు. ఇస్తే మరి ఇక్కడ ఖర్చు, ఇక్కడ వచ్చే ఇబ్బంది. ఇదే మనకు వచ్చే సమస్యలు. మీకు ఉదాహరణకు చెప్పాను మీకు అర్థం కావడానికి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనకు వెలుగు పుడుతుంది. దేవుడే దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా మనకు ఇస్తున్నాడు. కానీ ఆ మార్గం ఏందో తెలుసుకునేంతగా మన ఆలోచనలు రానివ్వకుండా అదృశ్య శక్తి అడ్డుకుంటుంది. కానీ దేవుడు మాట ఇచ్చాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది అన్నాడా? పుట్టదన్నాడా? ఖచ్చితంగా పుడుతుంది. మోషేకు ఎర్ర సముద్రమే పాయలైపోయింది. అవునా? మోషే గారికి ఎర్ర సముద్రమే చీల్చేశాడు దేవుడు. మార్గం తెరిచాడా? పౌలు గారు చెప్తున్నారు, మార్గం తెరిచాడా? పౌలు గారి జీవితం మనందరికీ తెలుసు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, వాటన్నిటిలో నుండి నన్ను తప్పించాడు దేవుడు అన్నాడు. అవునా? ఎఫెసీ పత్రికల్లో రాస్తూ నేను సింహం నోట నుండి తప్పించబడితిని అన్నాడు. మీకు గుర్తుకుంది కదా? ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, యథార్థంగా దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకుంటున్నప్పుడు మనకొచ్చే ప్రతి ఇబ్బంది నుండి దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. ఆ కాపాడే మార్గం ఏంటో అది మనం తెలుసుకోవాలి. మీకు ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చూపిస్తాను. మనకు బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా. ఒక భక్తుని మనం ఎప్పుడు చదువుకునే ఒక వ్యక్తి గురించి కొద్దిగా ఆలోచించినట్లయితే మనకి ఇది ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఎవరో కాదు, యోసేపు గారు. పాత నిబంధనలో యోసేపు కాదు, కొత్త నిబంధనలో ఉన్న యోసేపు గారు. ఎవరు? యేసుక్రీస్తుకు తండ్రి. ఆయన గురించి అనగానే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. యోసేపు గారి గురించి మనం చాలా ప్రసంగాలు విన్నాం. ఏమని విన్నాం? సిలువ దగ్గరికి తల్లి వచ్చింది కానీ అక్కడ యోసేపు ఉన్నట్టుగా లేదు. ఏ సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు మరి అక్కడ సువార్త చేస్తున్నప్పుడు కానీ, యేసుక్రీస్తు వారి భూమి మీద బ్రతుకున్నప్పుడు కానీ యోసేపు గారి గురించి బైబిల్లో ఎక్కడ కూడా రాయబడినట్టుగా మనకు కనిపించదు.
యేసుక్రీస్తు వారు తల్లి సహోదరులు యేసుక్రీస్తు వారు బోధ చేస్తుంటే అక్కడికి వచ్చినట్టుగా ఉంటుంది, కానీ అక్కడ యోసేపు గారి గురించి ప్రస్తావించబడదు. అవునా? తల్లి సహోదరులే వస్తారు యేసుక్రీస్తు వారిని చూడడానికి. చివరకు యేసుక్రీస్తు వారిని సిలువలో వేసేటప్పుడు మరి యోసేపు గారు బ్రతుకున్నారో లేదో మనకైతే తెలియదు, ఎందుకంటే రాయబడలేదు. కేవలం ఒకే ఒక చోట ప్రస్తావించబడింది, మనందరికీ తెలుసు. అదొకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా 18 నుండి చదువుతున్నాను. ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మాత్రమే ఈయన ప్రస్తావన ఉంటుంది, మనందరికి తెలుసు. అవునా? మరలా లూకా సువార్తలో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు జన్మించిన ఆ సందర్భంలో తప్ప యేసుక్రీస్తు వారు మిగతా కాలం బ్రతికిన ఆ కాలంలో చేసిన ఆ పనులన్నిటి విషయంలో మరి యోసేపు గారి ప్రస్తావన ఎక్కడ కనిపించదు. మరలా ఒక దగ్గర కనిపిస్తుంది. ఎక్కడ? యోసేపు మరియమ్మలు యేసుక్రీస్తు వారిని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్తారు. మీకు అందరికి గుర్తుకుంది కదా, 12 ఏళ్ల వయసులో బోధకుల మధ్య కూర్చొని యేసుక్రీస్తు వారు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని మర్చిపోయి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు యేసుక్రీస్తు వారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అమ్మా నాన్న? అప్పుడు ఒకసారి కనిపిస్తాడు. అంటే చాలా తక్కువగా యోసేపు గారి జీవితం అనేది ఇక్కడ రాయబడింది, కానీ ఆయన గురించి ఒక మంచి మాట దేవుడు రాశాడు. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం 19వ వచనంలో. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి, ఇది దేవుడిస్తున్న సాక్ష్యం యోసేపు గారి గురించి. దేవుడే సాక్షాత్తు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 19వ వచనంలో రాయిస్తున్న మాట యోసేపు గురించి ఏంటి? ఆయన నీతిమంతుడయ్యుండి. నిజంగా నీతిమంతుడా? ఆయన నీతిమంతుడు కాకపోతే దేవుడు ఎందుకు రాయిస్తాడు కదా? ఖచ్చితంగా ఆయన నీతిమంతుడే, కానీ ఏ విధంగా నీతిమంతుడు? ఎలా నీతిమంతుడు అయ్యాడు? అసలు నీతి అంటే ఏంటి? నీతి అనగా ఏంటి? నీతి అంటే ఏంటి? నీతిమంతుడని ఎప్పుడు మనం అనబడతాం? అబ్రహాము దేవుని నమ్మెను, అతడు నీతిమంతుడుగా ఎంచబడను. అవునా? అంటే యోసేపు గారు కూడా నీతిమంతుడు అన్నాడంటే యోసేపు గారు కూడా దేవుని మాటను ఖచ్చితంగా నమ్మాడు. యోసేపు గారు కూడా దేవుని మాట ప్రకారంగా బ్రతికిన వాడే. యోసేపు గారు దేవుని మాటను ఉన్నట్టుగా పాటించిన ఆయన్నే, అందుకే ఆయన గురించి నీతిమంతుడని రాయబడింది. నిజంగా యోసేపు గారి జీవితం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా ప్రియులారా, ఒక్కసారి ఒక 2 నిమిషాలు మనం ఆలోచించేద్దాం. ఇక్కడ మనం 18వ వచనం చదివాం కదా, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత. ఓకే, మనందరికీ తెలిసిన విషయం, ప్రతి క్రిస్మస్లో మనం ఇది చదువుకుంటాము. ప్రతి క్రిస్మస్ నాటికలో ఇది ఉంటుంది కంపల్సరీ. అవునా? యోసేపు గారికి ఎవరు ప్రదానం చేయబడ్డారు? మరియమ్మ. మరియమ్మ యోసేపులు భార్యాభర్తలుగా ఉండడానికి వారు వివాహ బంధంలోనికి వెళ్తున్నారు. రైట్? ఓకే. ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది సమస్య. ఇప్పటివరకు నేను మీకు ఎందుకు చూపించాను కీర్తనలో ఆ వచనము అంటే, యోసేపు గారు నీతిమంతుడని దేవుడు చెప్తున్నాడు అంటే చిన్నప్పటి నుండే దేవుని మాటలు వింటూ దేవుని కోసం బ్రతకడానికి ఆయన ముందుకొచ్చి దేవుని మాటల ప్రకారంగా జీవిస్తున్నవాడే. ఎందుకంటే భూమి మీదికి యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించాలనుకున్నప్పుడు ఎవరి గర్భంలో నుంచి అంటే వాళ్ళ గర్భాల నుంచి పంపించాడు కదా దేవుడు ఈ లోకమంతటిని చూసినప్పుడు ఎవరి గర్భంలో నుండి యేసుక్రీస్తు వారిని పంపించాలని ఆయన అన్వేషించినప్పుడు ఆయనకు మరియమ్మ గారు దొరికారు. ఆ మరియమ్మకు ఎవరు భర్తగా ఉండాలంటే యోసేపు గారిని సెలెక్ట్ చేశాడు. మనం విన్నాం కదా, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. అంటే స్త్రీకి పురుషుని ఎవరు జతపరుస్తున్నారు? దేవుడే. వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులు జతపరచబడుతున్నారంటే ఆ వివాహ బంధాన్ని జతపరుస్తున్నది దేవుడే. అన్ని కాదండి, అన్నిటి గురించి మాట్లాడలేదు నేను, దేవుని కోసం బ్రతున్న స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అయితే ఇక్కడ యోసేపు మరియమ్మల వివాహాన్ని కూడా దేవుడే అనుకున్నాడా? ఖచ్చితంగా అనుకున్నాడు. యోసేపు నీతిమంతుడు కాబట్టే మరియమ్మ దగ్గరికి పంపించాడు. ఎందుకు? అదే ఇక్కడ చదువుదాం.
వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి? యోసేపు గారికి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన ఆమె యోసేపు గారిని కలవకముందే ఆమెమో ఎలా ఉందంట? గర్భవతిగా ఉంది. అంటే కాపురం చేయకముందే మరియమ్మ ఎలా ఉంది? ప్రెగ్నెంట్. కాపురం చేయకముందే, యోసేపు గారితో కలవకముందే మరియమ్మ గర్భవతి. ఇది నిజంగా చీకటి కోణమా కాదా చెప్పండి మీరు? యోసేపు గారు ఎంతో గొప్పగా, ఎంతో మంచిగా, ఎంతో దేవుని మాటను ప్రకారంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆ స్త్రీతో కాపురం చేస్తూ దేవుణ్ణి సంతోషపరచాలి, దేవునికి నా పిల్లల్ని కనాలి, దేవుని కొరకు నా వివాహ జీవితాన్ని గడపాలని ఆయన ఒక మంచి స్త్రీని వివాహం చేసుకొని ఆ వివాహ వ్యవస్థలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు భార్యగా ఇవ్వబడిన ఆమె, ఆయనకు ప్రదానం చేయబడిన ఆ మరియ ఆయనతో కలవక ముందే ఇప్పుడు గర్భవతిగా ఉంది. నిజంగా ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనసు పెట్టి. మనకే పెళ్ళయింది అనుకోండి, చాలామంది వివాహం చేసుకున్న వారంగా మనకే పెళ్ళయింది అనుకోండి, మనకొచ్చిన భార్యే మనం ఆమెతో కలవక ముందే ఆమె గర్భవతిగా ఉందంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆలోచించండి. మనం సినిమాలు సీరియల్ అన్నీ చాలా చూస్తున్నాం కదా. అసలు ఒక ఏ ఆలోచన అంటే ఏ తప్పు చేయని ఆ స్త్రీలనే అనుమానించే లోకంలో ఉన్నాం మనం. చాలామంది భర్తలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఎలాంటి తప్పు చేయని వారినే అనుమానించి వెళ్ళగొట్టే పరిస్థితి, అటువంటి ప్రపంచంలో ఉన్నాం. ఏదో చిన్నగా పక్కింటి ఆయనతో మాట్లాడుతుంది అనుకోండి మన ఆవిడ, సడన్గా ఎలాంటి ఆలోచన స్టార్ట్ అవుతుంది మనకు? ఎందుకంటే సినిమాలు, ఈ లోకాన్ని చూస్తున్నాం కదా, ఈ లోకంలో ఉన్న తీరు మనం చూస్తున్నాం కదా, మన ఆలోచనలు అన్నీ చెడిపోతాయి. ఏంటి మా ఆవిడ ఆయనతో మాట్లాడుతుంది, అసలు ఏంటి సంగతి? ఇలాంటి ఆలోచనలను వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా, సాతాను తంత్రాలు అవే. భార్యాభర్తల బంధాలను కూల్చడమే వాని పని, వివాహ వ్యవస్థను కూల్చడమే వాని పని. అందుకే ఒక స్త్రీ పురుషునితో మాట్లాడుతుందంటే తన భర్తకు ఎన్నో అనుమానాలు, అవునా? అలాంటి ప్రపంచంలో మనం అందరం బ్రతుకున్నవారం. కానీ ఇక్కడ యోసేపు గారు వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. అంటే ఆయనకు జతపరచబడబోయే ఆ మరియమ్మ, ప్రదానం చేయబడిన మరియమ్మ ఆల్రెడీ గర్భవతి, ఈయనతో ఇంకా కలవలేదు. ఇప్పుడు ఏం చేయాలి అసలు యోసేపు గారు? యోసేపు గారి గురించి మనకు తెలుసు, ఆయన ధర్మశాస్త్రం అంటే యూదుడు. యూదులందరికీ ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో ఏముంది అసలు ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం చూడండి. అసలు ఇలాంటి పరిస్థితి వస్తే సగటు ఒక యూదుడు దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేవాడు ఏం చేయాలని ధర్మశాస్త్రంలో ఉందో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు కూడా ఒక స్త్రీని పట్టుకొని వస్తారు కదా యూదులు. ప్రవ్వా, మరి ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంటే రాళ్లతో కొట్టి చంపాలన్నది, మరి నువ్వైతే ఏం తీర్పు చెప్తావా చెప్పు అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నించడం మనం చూస్తాం, అవునా? అంటే యూదులందరూ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ఆ యూదులందరూ ప్రతిదీ ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో దాని ప్రకారంగా జీవించేవారు. ఇప్పుడు యోసేపు గారి జీవితంలో వచ్చిన ఈ గొప్ప సంఘటన, ఆయన ఏ విధంగా ప్రవర్తించాలి, అసలు ఆయనకు వచ్చిన సమస్యకు ఆయన ఏ విధంగా వాక్య ప్రకారంగా ఆయన నిర్ణయం తీసుకోవాలి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం చదువుదాం ప్రియులారా. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తర్వాత, గట్టిగా చదవండి, ఆమె నొల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన ఎడల. అంటే ఈ సందర్భం ఎందుకు చదివించారంటే, ఒక ఇద్దరికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఒకవేళ ఆయనకు జతపరచబడిన ఆ స్త్రీలో ఆయనకు కన్యత్వపు లక్షణాలు కనబడకపోతే ఏం చేయాలి అనేది మోషే గారు ఇశ్రాయేళ్లకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఈ ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఓకే, చదవండి, కిందికి చదవండి. ఆ చిన్నదాన్ని డైరెక్ట్ 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. అదంతా మీరు తర్వాత చదువుకోండి. 20వ వచనం, మనకు సమయం లేదు కదా. అయితే ఆ మాట నిజమైన ఎడల,
అంటే ఇక్కడ భర్త తనకు ఇవ్వబడిన భార్యలో, తనకు జతపరచబడిన ఆ భార్యలో ఏదైనా పొరపాటుగా కన్యత్వ లక్షణాలు కనబడకపోతే, ఆయనకు ఆ డౌట్ వచ్చినట్లయితే, ఆ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంట? సంఘ పెద్దల దగ్గర తీసుకొని రావాలని అని చెప్తాడు అక్కడ చదువుకుంటూ వెళ్తే. మనం డైరెక్ట్ 20 వచనంలో ఒకవేళ భర్త అనుమానించినట్టుగా నిజమైతే, ఇప్పుడు భర్త అనుమానించాడు స్త్రీని, అవునా, నా భార్య కరెక్ట్ కాదు, నా దగ్గర రాకముందే ఎవరితోనో తప్పు చేసింది అనే ఒక ఆలోచనతో సంఘం ముందుకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన అనుకున్న మాట నిజమైతే ఏం చేయాలో ఇక్కడ చదువుతున్నాడు 20 వచనం. ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్న యందు కన్యకా లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావాలను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. అర్థమైంది కదండి? ఒకవేళ కన్యత్వ లక్షణాలు ఆయనకు ప్రదానం చేయబడిన ఆ స్త్రీలో లేకుంటే, ఒకవేళ ఆయన మోపిన అపవాదు నిజమైతే ఆమెను తండ్రి ఇంటి దగ్గర తీసుకొని రావాలి, అందరు కలిసి ఆమెను రాళ్లతో చావగొట్టాలి. ఇది రూల్. మోషే యూదులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఇచ్చిన రూల్. ఇప్పుడు యోసేపు గారి జీవితానికి వద్దాం మనం. ఇప్పుడు యోసేపు గారు ఏం చేయాలి? యోసేపు గారు ఏం చేయాలి అసలు అంటే, తనకు ప్రదానం చేయబడిన మరియమ్మ ఆల్రెడీ గర్భవతిగా ఉంది కాబట్టి ఇప్పుడు అలా మరియమ్మ గారి తల్లిదండ్రులను పిలవాలి, అవునా? తల్లిదండ్రులను పిలిచి ఆ మాట వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ తీసుకొని సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ చేస్తారు. ఒకవేళ అది నిజమైతే, నిజంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, మరియమ్మ నిజంగా గర్భవతేనా? యోసేపు గారితో కలవక ముందే గర్భవతి. అది ఎందుకు గర్భవతి అయిందని మనం పక్కకు పెడదాం, ఎందుకంటే ఈ విషయం అప్పటికింకా యోసేపు గారికి తెలియదు. 19వ వచనంలో తెలుసా? తెలియదు. ఒకవేళ యోసేపు గారు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దాన్ని బట్టి ఆ నిర్ణయం తీసుకొని మరియమ్మ గారిని ఆయన తల్లిదండ్రులను సంఘ పెద్దల దగ్గర తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు లోకరక్షకుడు ఈ లోకంలోనికి వచ్చే అవకాశం ఉంటుందా? ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ అట్లా అది నిజమైన ఎడల ఏం చేయాలి? ఆ స్త్రీని రాళ్లతో చావగొట్టవలను. అంటే యోసేపు గారు మరియమ్మను ఒకవేళ తీసుకొని వస్తే ఆమె నిజంగా గర్భవతే, అవునా? గర్భవతైనా ఆమెను ఏం చేయాలి? రాళ్లతో చావగొట్టాలి. ఇప్పుడు మరియమ్మ గారు చచ్చిపోతారు అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? అంటే యోసేపు గారు ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడో చూడండి. అసలు యోసేపు గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. ఎలాంటి నిర్ణయం? మరలా మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అంటే ధర్మశాస్త్రము కాలంలో ఉన్న యోసేపు గారే యేసుక్రీస్తు వారు తర్వాత తీసుకొచ్చే ఆ రూల్ని అసలు తీసుకురాకముందే అప్లై చేస్తున్నాడు. అర్థమైందా మీకు? ఆమెను అవమానపరచనొల్లక. ఒకవేళ మరియమ్మని నేను ఒకవేళ అందరి ముందు తీసుకొని వెళ్తే ఇప్పుడు అవమానపడేది ఎవరు? మరియమ్మ. ఆమె ప్రాణం మీదకే హాని కలుగుతుంది. ఇంకా అప్పటికి యోసేపు గారికి మరియమ్మ గురించి ఇంకా తెలియదు. ఎందుకంటే మరియమ్మ చెప్పుండొచ్చు, చెప్పకపోవచ్చు. నేను పరిశుద్ధాత్మ వలన గర్భవతిని అయినాను, నా లోపల నుంచి లోకరక్షకుడు వస్తున్నాడు, ఇవన్నీ చెప్పుండొచ్చు, చెప్పకపోవచ్చు. ఒకవేళ చెప్పుండొచ్చు, ఎందుకంటే భర్త కాబట్టి, యూదుడు కాబట్టి నమ్మితే నమ్ముతాడన్న ఉద్దేశంతో మరియమ్మ గారు చెప్పుండొచ్చు, లేదా భయపడి చెప్పకపోయి ఉండొచ్చు. అది రాయబడలేదు, అవునా? కాకపోతే మనం 20వ వచనం చదివితే, మరలా చదువుదాం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఇక్కడ ఎవరు ఎంటర్ అయిపోయారు? దూత. అంటే దేవుడే ఎంటర్ అయిపోయాడు సీన్లోనికి. దేవుడే ఆ సన్నివేశంలోనికి ఎంటర్ అయిపోయి దూతను పంపించేశాడు. ఎందుకు? యోసేపు గారు ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు నేను మరియమ్మని తీసుకొని వెళ్ళి సంఘ పెద్దల దగ్గర నిల్చోబెట్టాలా, లేదంటే నేను ఏం చేయాలి? అసలు ఆయనకు ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. అందుకే ఇక్కడ ఇందాక మీకు ఆ వచనం చదివించాను.
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నిజంగా యోసేపు గారు చాలా నీతిమంతుడండి, చాలా చక్కగా దేవుని కోసం బ్రతికేవాడు. ఆయనకు వచ్చిన ఒక గొప్ప సమస్య, ఆయనకు వచ్చిన ఒక గొప్ప శోధన, ఆయనకు వచ్చిన గొప్ప ఇబ్బంది లోకంలో ఎవరికి రాలేదు ఇప్పటివరకు. అటువంటి పరిస్థితుల్లో యోసేపు గారు ఎంత మంచోడంటే, అసలు ఎంత గొప్పోడంటే, భార్య గర్భవతిని తెలిసినా ఆమెను బహిరంగంగా తీసుకొచ్చి ఆమెను అవమానపరచడానికి ఆయనకు మనసు ఒప్పుకోలేదు. ఎంత మంచి మనసు నిజంగా. ఎవరి విషయం, అసలు భార్యల విషయంలో పురుషులు ఎలా ఉంటారంటే, ఒక చిన్న అనుమానం కాదు, ఒక చిన్న ప్రూఫ్ దొరికితే చాలు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి పంచాయతీ పెట్టించి ఆమెతోని కరాకండి ఏదో ఒకటి చేసుకోవాలన్న ఆలోచన కలిగిన వారు మనుషులు, భర్తలు. అవునా? భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. ఏదైనా చిన్న లోపం, ఏదైనా ఎక్కడో ఒక చిన్న అదేదైనా వెసులుబాటు దొరుకుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడైనా ఈమె దొరుకుతుందేమో అని మనము కనిపెట్టి చూస్తూ ఉంటాం, భూతద్దం పెట్టి. మాటల్లో కానీ, ఏదైనా క్రియల్లో కానీ, లేదంటే ఏ విషయంలోనైనా ఆమెను తప్పు పట్టాలి. ఆ తప్పును వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజెప్పి ఈమె ముందు నేను మంచోని కావాలి, ఈమెను దోషించేయాలి. ఇలాంటి ఆలోచనతో ఆలోచించే భర్తలున్న లోకం. పురుషులందరి ఆలోచనలు అలానే ఉంటాయి. అవునా? మీకు బైబిల్లో ఉదాహరణ నేను చెప్తాను. మనకు ఎవరు, తామారు జీవితం గురించి పాట వచ్చింది కదా. తామారు తప్పు చేసిందని తెలియగానే యూదా గారు ఏం చేశారు, ఆమె చంపేయడానికి వచ్చేసారు. అవునా కాదా? అంటే ఎక్కడ తప్పు దొరుకుతుందా, స్త్రీ మీద మనం ఎక్కడ నేరం మోపుదామా, నేనెక్కడ గొప్ప నిరూపించుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్న మనుషులు. కానీ యోసేపు గారు నిజంగా ఎంత గొప్పగా ఆలోచించారండి. ఆమెను అవమానపరచనొల్లక అంటే మరియమ్మను బహిరంగంగా అందరి ముందుకు తీసుకొని వచ్చి అవమానపరచడం ఆయనకి ఇష్టం లేదు. అంత మంచి మనసు. అంటే ఎదుటి వారిని నొప్పించకూడని అన్న ఆలోచన యోసేపు గారికి అప్పుడే ఉంది. ఎదుటివారి తప్పుల్ని తప్పుపట్టి వాళ్ళ మనసులను నొప్పించి వాళ్ళని గాయపరచొద్దు అన్న మనసు యోసేపు గారికి అప్పుడే ఉంది. ఇంకా అప్పటికి యేసుక్రీస్తు వారు రాలేదు, కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొని రాలేదు. ఇవన్నీ మనకు కొత్త ధర్మశాస్త్రంలో వస్తాయి కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా చదివితే మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం, ఇవన్నీ మనకు తర్వాత వచ్చినాయి. కంటికి కన్ను, పంటికి పన్ను. అసలు ధర్మశాస్త్రంలో ఏమైందని చదువుకున్నాం మనము, నీ భార్య తప్పు చేస్తే సంఘ పెద్దల దగ్గరకు వచ్చేసి ఆమెను రాళ్ళతో కొట్టి చంపేయి. ఇలాంటి రూలున్న సమయంలో యోసేపు గారు ఆమెను అవమానపరచనొల్లక ఆయన ఏం చేస్తున్నాడంట, మరలా చదవండి. ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడుద్దేశించను. ఇక్కడ ఇంకా గొప్ప ఆశ్చర్యమైన సంగతి ఇది. రహస్యంగా ఆమెను విడనాడుద్దేశించను అంటే ఆమెను రహస్యంగా, అంటే సీక్రెట్గా ఆమెను వదిలిపెట్టిన వెళ్ళిపోతా. ఇప్పుడు నేరం ఎవరి మీద వేసుకోవాలనుకుంటున్నారు? మరియమ్మ గర్భవతి అయితే వాళ్ళిద్దరూ ఏకం కాకముందే ఆ గర్భం వస్తే ఆమెను బయటకు తీసుకొని వచ్చి ఆమెను అవమానపరచడం ఇష్టం లేక ఆ నింద కూడా ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు యోసేపు గారు. రహస్యంగా ఒక స్త్రీని ప్రదానం చేసుకున్న తర్వాత మన భార్యలే ఉంటారండి. అందరి ముందు తాళి కడతాం కదా, సంఘం ముందు తాళి కడతాం కదా, ప్రమాణాలు చేస్తాం కదా. కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, ఆలో ఈలో ఇలా అన్నింట్లో నా భార్యను నేను చూసుకుంటానని సంఘం ముందు దేవుని అయితే మనం అందరం ప్రమాణాలు చేస్తాం. అవునా? చేసిన తర్వాత ఇక్కడ యోసేపు గారు చేస్తున్నది. ఇప్పుడు చేసిన తర్వాత ఆ భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయామనుకోండి, అందరూ ఏమంటారు, వీడేం మనిషిరా, మంచి భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అనవసరంగా ఆమెను పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని పాడు చేశాడు, మంచి ఆమెకున్న భవిష్యత్తును వీడు పాడు చేశాడు, వీడేం మనిషి అసలు అని ప్రతి ఒక్కరు ఆయన తిట్టరా? ఇప్పుడు యోసేపు గారు ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించారంటే ఆమెను రహస్యంగా వదిలి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు లోకమంతటికి ఏం తెలుసు, యోసేపుకు మరియమ్మకు ప్రదానం చేయబడింది. అవునా? వారిద్దరికి వివాహమైంది, వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. అందుకే ఆమె గర్భం వచ్చేసింది. ఆమె గర్భం రాగానే ఈయన వెళ్ళిపోయాడు అనే నింద ఎవరి మీద వస్తుంది? ఇప్పుడు యోసేపు గారి మీదకి వస్తుంది. అంటే యోసేపు గారి మనస్సు అక్కడ ఆలోచిస్తే ఆయన అక్కడ మరియమ్మను నొప్పించాలనుకోలేదు, ఆమె కోసం తనే ఆ నిందను భరించడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఆ సమయంలో ఇవన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు దేవుడు నా జీవితంలోనికి ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొని వచ్చాడు,
ఈ చీకటి కోణం నా జీవితంలో ఎందుకు వచ్చింది, ఈ చీకటి ఆ విషయం నా జీవితంలో ఎందుకు వచ్చింది అని ఆలోచించుకుంటుంటే దేవుడే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తున్నాడు. అదే చదువుతున్నాం 20వ వచనంలో. అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొంచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. దేవుడు వచ్చేసాడు, దూతను పంపించేశాడు. కలలో చెప్తున్నాడు, నీ భార్య చాలా మంచిదయ్యా, నీ భార్య చాలా గొప్పదయ్యా, లోక రక్షకుణ్ణి ఆమె గర్భాన్న మోయడానికి సిద్ధపడిపోయింది, నీతో ప్రదానం చేయబడుతుందని తెలిసినా నువ్వు నీతో ఏకం కాకపోయినా ఆమె ఆ నిందలన్నీ భరించడానికి ఆమె సిద్ధపడిపోయింది. స్త్రీ మరియమ్మ గురించి మనకు ఒక పాఠం ఉంది కదా, క్రీస్తును కన్నందుకు కన్నీరని మీకు అందరికీ తెలుసు. ఆమె ఎన్ని నిందలు భరించడానికి ఆమె ముందుకు వచ్చిందో, ఆమె ఎన్ని అవమానాలు భరించడానికి ఆమె ఆ దూత ద్వారా వచ్చిన ఆ వర్తమానాన్ని అంగీకరించిందో మనందరికీ తెలిసిందే. అటు మరియమ్మ ఇటు యోసేపు వాళ్ళ జీవితాలు, వాళ్ళ చీకటి కొనాల్లో దేవుడు వాళ్ళకి ఎలా వెలుగును ఉదయింపజేశాడో మనకు అర్థమవుతుంది. మనం కూడా దేవుని కోసం బ్రతుకున్నప్పుడు మనకు సాతాను కలిగించే ఈ శోధనలన్నీ, సాతాను మనల్ని పెట్టే ఇబ్బందులన్నీ, మనకు కలుగుతున్న శ్రమలన్నింటిలో మనకు కూడా దేవుడు వెలుగునిస్తాడు. సహించేంతకంటే ఎక్కువగా మనల్ని శోధింపబడనీయడు. ఆ సహించే శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు తెరుస్తాడు. ఆ మార్గం ఎప్పుడు మనకు అర్థమవుతుంది? మనము దేవుని వాక్యాన్ని బట్టి మనము బ్రతుకుతున్నప్పుడు, మనం ఆయన ఎదుట యథార్థవంతంగా ఉన్నప్పుడు, ఆయన ఎదుట నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు, అంటే ఆయన వాక్యాన్ని బట్టి మనం బ్రతుకుతున్నప్పుడు, ఆయన వాక్య ప్రకారంగా మనము ప్రతీదీ జరిగిస్తున్నప్పుడు. చాలామంది ఈ కుటుంబ సమస్యలే కానీ, లేదంటే పర్సనల్గా వచ్చే సమస్యలే కానీ, క్రీస్తుని నమ్మిన తర్వాత మన జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు వాక్యం ద్వారా పరిష్కారం చేసుకోవాలన్న ఆలోచన ఎవరు కలిగి ఉండరు. ఏదైనా ఇబ్బంది రాగానే మన సొంత ఆలోచనలను వెళ్ళిపోతాం, లేదంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్కో, మనకు తెలిసిన పెద్దవాళ్ళకో, వాళ్ళకు ఫోన్లు చేస్తూ ఉంటాం. అంటే ఆ సమస్య నుండి బయటకు రావడానికి మనం ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మనకు వచ్చే ప్రతి ఇబ్బంది, వాటన్నిటికీ వాక్యం వైపు మనం చూడం, వాక్యం వైపు మనము ఆధారపడం. మనము ఈ లోకాన్ని చూస్తూ ఉంటాం, మన సొంత ఆలోచనను చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు యథార్థంగా ఉన్నారా, మీకు వచ్చే చీకట్లో మీకు వెలుగును ఉదయింపజేస్తానంటున్నాడు. చివరిగా మాటను ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. అర్థమైంది అనుకుంటున్నాను, సమయం అయిపోయింది కదా. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. యోసేపు గారు మరియమ్మను స్వీకరించిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలిసిందే. అవన్నీ నేను మీకు మరలా గుర్తు చేయట్లేదు. ఎందుకంటే మరియమ్మను స్వీకరించిన తర్వాత, మరలా యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వాళ్ళని మళ్ళా ఐగుప్తులోకి వెళ్ళిపోవడం, ఐగుప్తు నుండి మళ్ళీ నజరేతుకు రావడం, నజరేతు నుంచి మళ్ళీ ఈ ప్రయాణాలన్నీ మనకు తెలిసినవే. ఓకే, అంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో వస్తున్న ప్రతి శోధనలో, ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టం నుంచి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు ఒక మార్గాన్ని తెరుస్తున్నాడో మనకు యోసేపు జీవితం ఒకటి ఉదాహరణ. చదువుకుందాం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. అర్థమైందా? వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. ఎవరైతే దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని మాట ప్రకారంగా తమ జీవితాలను నడిపించుకుంటారో వాళ్ళ జీవితంలోనే వెలుగొస్తుంది. మనం దేవుని పైన ఆధారపడకుండా, దేవుని వాక్యం పైన మనము ఆధారపడకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా మనకున్న సమస్యలన్నీ తీరిపోవాలంటే తీరిపోవు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, మీరు ముందుగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంటారు. కానీ మనం ఏం చేస్తాం? మన సొంత ఆలోచనలోనే మీటింగ్ ఉందని చెప్పగానే మనకు ఆలోచనలు ఎన్ని ఎలా ఉంటాయి? ఈరోజు వర్కింగ్ డే రోజు మీటింగ్ పెట్టారు అనవసరంగా, అవునా? ఆ వర్కింగ్ డే రోజు మీటింగ్ పెట్టినందుకు మనం ఎంతో సనుక్కుంటాం. కానీ ఆ వర్క్నంతా వదిలిపెట్టుకొని దేవుని వర్క్ ఉంది, దేవుని పని నాకు వచ్చింది, ఈ ఒక్కరోజైనా నేను దేవుని కోసం నా దేవుని సన్నిధిలో గడుపుతానన్న ఆలోచన మనకు రాదు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదిగితే అవన్నీ అనుగ్రహించబడతాయి. నేను ఏవేవైతే కోల్పోతున్నానో అవన్నీ నాకు అనుగ్రహించబడతాయన్న ఆ వాక్యము మన హృదయంలో లేదు కాబట్టి అది ఇప్పుడు మనకు గుర్తుకు రాదు, దాన్ని పాటించాలన్న ఆలోచన కూడా మనకు రాదు.
కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది ఎప్పుడు వారు కటాక్షంను వాత్సల్యతో నీతియు గలవారు గనుక. మనం దేవుని కొరకు నీతిగా నడుచుకున్నప్పుడే, యోసేపు గారు ఆయనకు వచ్చిన ఒక చీకటి జీవితంలో దేవుని వెలుగునే ఆయన పొందుకున్నాడు. దేవుని వైపే ఆశ్రయించి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయన అసలు మనందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు. అటు మరియమ్మ గారు కానీ ఇటు యోసేపు గారు కానీ. ఈ విధంగా భక్తుల జీవితాల్లో ఏది చూసుకున్నా, ఏ భక్తుని జీవితము సుఖంగా ఉన్నట్టుగా, సంతోషంగా ఉన్నట్టుగా, సరళంగా ఉన్నట్టుగా ఎక్కడా ఉండదు. ఒక అబ్రహాము, ఒక యోసేపు, ఒక యాకోబు, ఒక అపోస్తలులు, ఒక పౌలు గారు, మీరు తిమోతి, ఎవరి జీవితాలన్నా చూసుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఇవి ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో వాళ్ళు దేవుని వైపే చూస్తారు. దేవుని ద్వారానే వారికి ఒక మార్గం అనేది తెరవబడుతుంది. కాబట్టి మనము వెలుగు కోసం చూడాలంటే మనము దేవుని వైపే చూడాలి. దేవుని వాక్యాన్ని బట్టే మనం నడుచుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనకు ఆ మార్గాన్ని తెరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేవలను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నిజంగా ఎంత గొప్పోడు చూడండి. మనకు అవన్నీ కూడా ముందుగానే తెలియజేశాడు. ఇవన్నీ మనకు వస్తాయి, వీటన్నిటిలో మీరు ఈ విధంగా ఉండండి అని అన్నీ మనకు ముందుగానే రివీల్ చేసేసాడు. కానీ భక్తులకు అసలు ఈ భక్తులకు ఇవన్నీ ముందుగా రివీల్ చేయబడలేదు. భక్తులకు ఇవన్నీ ముందుగా తెలియజేయబడలేదు. ఒక అబ్రహాంకి తెలియజేయబడిందా? ఒక యాకోబుకి, ఒక యోసేపుకి, భక్తులు ఎవరికి కూడా ముందుగా ఇవన్నీ తెలియవు. కానీ మనకు మాత్రమే ఆ భాగ్యం. చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడో. 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో నుండి తప్పించుకునే మార్గమును అయినా మనం ఆలోచిస్తూ ఉంటాం, అయినా మనము సందేహిస్తూ ఉంటాం, అయినా మనకు అనుమానిస్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని అనుమానిస్తాం. అందుకే అక్కడ చెప్తున్నాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మాల్సింది కేవలం దేవుణ్ణే, ఆయన మాటనే. ఆయన మాట ప్రకారంగా బ్రతికితేనే మనకు వెలుగు. ఇందాక జాన్సన్ అన్న కూడా చక్కని మాటలు చెప్పాడు. నిజంగా మీరు అందరు విన్నారో లేదో, లోకజ్ఞానం దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. నేను నా పిల్లల్ని అసలు నేను బడికే పంపనన్నాడు. ఎందుకు? దేవుని మాట నమ్మాడు ఆయన. ఈ లోక జ్ఞానంను దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు, నేను అదే మాట మీద స్టాండ్ అయిపోయాను అంటాడు. నిజంగా ఆ గట్స్, దేవుని మాటను అంత గొప్పగా నమ్మే ఆ స్థాయికి మనం ఎదగాలి. ఏ చదువుకోనని ఇతనికి పాండిత్యం ఎట్లు వచ్చారని అందరు ఆశ్చర్యపోయారు యేసు ప్రభువుని చూసి, అపోస్తలను చూసి. ఆ మాట నమ్ముతున్నాడు జాన్సన్ గారు. అందుకే నా పిల్లల్ని బడిలోనే వేయను నేను. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. ఈ జ్ఞానమే గొప్పది కాబట్టి ఈ జ్ఞానాన్ని నేర్పిస్తానని ఆ మాట మీద స్టాండ్ అయిపోయాడు. నిజంగా అంత విశ్వాసం, అంత నమ్మకం, దేవుణ్ణి అంత గొప్పగా నమ్మేంత స్థితిలో మనం ఉన్నామా? ఒక యోసేపు జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మనం ఉండాలని యోసేపు జీవిత చరిత్రను కేవలం కొన్ని మాటల్లో రాయించి పెట్టాడు. అందుకే ప్రతిదీ పరిశోధించాలి, ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశీలించాలని మనకు భక్తులు నేర్పిస్తున్నారు. కాబట్టి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని